హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా యూపీఐ ట్రాన్సాక్షన్స్. సో ఒక్క పర్సన్కి ఎంత ట్రాన్సాక్షన్స్ గరిష్టంగా చేసుకోవచ్చు అండ్ ఏ బ్యాంకుకి ఎంత అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. ఈ సమాచారం అంతా కూడా నేను ఈనాడు పేపర్లో వచ్చిందండి. సో దాని నుండి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. యూపీఐ చెల్లింపులను అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. రోజువారీ లావాదేవీల విషయంలో మాత్రం వ్యత్యాసాలు ఉన్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అదే యూపీఐ రాకతో దేశంలో డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా మారింది. దీంతో ఈ సేవలకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పరిమితులు పెంచుతూ యూపీఐ లైట్ అంటూ అనేక మార్పుల్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. అయితే రోజువారీ చేసే యూపీఐ చెల్లింపుల విషయంలో బ్యాంకుల వారీగా పరిమితులు ఉన్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ లావాదేవీలపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోజుకు గరిష్టంగా ₹1,00,000 వరకు లావాదేవీకి అనుమతినిస్తోంది. 24 గంటల్లో గరిష్టంగా 20 లావాదేవీలను అనుమతిస్తోంది. అంటే మీరు పర్సన్ టు పర్సన్ ఇలా షేర్ చేస్తుంటారు కదా, మనీ సెండ్ చేసినప్పుడు గరిష్టంగా పేమెంట్స్ అనేవి 20 చేసుకోవచ్చు అనమాట. 24 అవర్స్లో లిమిట్ వచ్చేసి 1,00,000 మాత్రమే మనము చేసుకోవచ్చు అనమాట. సో హైయెస్ట్ అమౌంట్ ₹1,00,000 అవుతుంది. గరిష్టంగా లావాదేవీలేమో 20 అవుతుంది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఐసిఐసిఐ బ్యాంక్ ఈ బ్యాంకులో గరిష్ట లావాదేవీ పరిమితి ₹1,00,000. రోజు మొత్తంలో అన్ని లావాదేవీలు కలిపి 1,00,000 వరకే అనుమతి. 24 గంటల్లో గరిష్టంగా 10 లావాదేవీలు జరిపేందుకు ఐసిఐసిఐ బ్యాంక్ అనుమతిస్తోంది. హెచ్డిఎఫ్సి కంటే ఐసిఐసిఐ బ్యాంక్లో 10 మాత్రమే ఉన్నాయండి. సో హెచ్డిఎఫ్సిలో 20 గరిష్టంగా చేసుకోవచ్చు. దీంట్లో 10 లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. రెండింటికి కలిపి రోజు అమౌంట్ గరిష్టంగా అమౌంట్ వచ్చేసి 1,00,000. ఎస్బీఐ చాలామంది ఎదురు చూసేది ఎస్బీఐ గురించే కదా. సో రోజువారీ చెల్లింపుల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ 1,00,000గా నిర్ణయించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, డీసీబీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ సైతం ఇదే పరిమితిని అనుసరిస్తున్నాయి. సో ఎస్బీఐలో కూడా 1,00,000. సో నాకు తెలిసి అన్నింటికి ₹1,00,000 ఉంది హైయెస్ట్ అమౌంట్. కాకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సో అవి కొంతమంది లిమిట్ వచ్చేసి 20 ఇచ్చారు, కొన్ని 10 ఇచ్చారనమాట. సో అది చూసుకొని మీరు ఏ బ్యాంకుకి చెందినవారో అదైతే చూసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా రోజువారీ చెల్లింపుల పరిమితిని బ్యాంక్ ఆఫ్ బరోడా 1,00,000గా పేర్కొంది. రోజులో గరిష్టంగా 20 లావాదేవీలు జరిపేందుకు అవకాశం కల్పిస్తోంది. కెనరా బ్యాంక్ యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత లావాదేవీలపై కెనరా బ్యాంక్ 1,00,000 పరిమితి నిర్ణయించింది. రోజుకు 20 వరకు లావాదేవీలు జరపొచ్చని వెల్లడించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ యూపీఐ సాయంతో రోజుకు గరిష్టంగా ₹1,00,000 వరకు బదిలీ చేయొచ్చు. రోజులో 10 లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒకవేళ క్యూఆర్ కోడ్ని అప్లోడ్ చేసి డబ్బు చెల్లింపులు చేయాలనుకుంటే 2,000 వరకు మాత్రమే అనుమతిస్తుంది కోటక్ మహీంద్రా బ్యాంక్. దీంట్లో కూడా 10 మెంబర్సే అండి. సో అంటే 10 ట్రాన్సాక్షన్సే. సో ఒకవేళ మీరు క్యూఆర్ కోడ్ని చూసి అప్లోడ్ చేసి డబ్బు ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం వచ్చేసి 2,000 అంతే. సో యాక్సిస్ బ్యాంక్ డెబిట్ ఫండ్ చెల్లింపులు లేదా వ్యక్తిగత చెల్లింపులపై రోజువారీ లిమిట్ 1,00,000గా యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ లావాదేవీలపైన యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని ఆర్బీఐ తాజాగా పెంచింది. ప్రస్తుతం 1,00,000గా ఉన్న మొత్తాన్ని 5,00,000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫలితంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో 5,00,000 వరకు చెల్లించే అవకాశం ఉంది. క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్లకు 2,00,000 వరకు చెల్లించవచ్చు. ఐపీఓ, రిటైల్ డైరెక్ట్ స్కీమ్లో 5,00,000 వరకు చెల్లింపులు చేయొచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి అంటే పర్సన్ టు పర్సన్ యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు మాత్రం అన్ని బ్యాంకులు 1,00,000 వరకే అనుమతిస్తుండడం గమనార్హం. సో దీన్ని బట్టి మనము గరిష్టంగా అమౌంట్ అన్నింటికి ఒకే విధంగా ఉందండి. అది కూడా ₹1,00,000. కాకపోతే కొన్ని బ్యాంకుల్లో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది 10 వరకు, నాకు తెలిసి 2 బ్యాంక్స్ ఏమో ఉన్నాయి. సో అవి ఎంత 10 ట్రాన్సాక్షన్స్కి అనుమతి ఇచ్చారు. మిగిలినవన్నీ 20 ట్రాన్సాక్షన్స్కి ఇచ్చారనమాట. సో ఈ 20 ట్రాన్సాక్షన్స్ ఎట్లా అంటే మీరు ఒకేసారి 1,00,000 చేశారనుకోండి, సో ఇంకా మిగిలిన 19 చేయలేరు. సో 10 చేసిన తర్వాత మీరు ఇంకా అప్పుడు 1,00,000 రీచ్ కాకపోతే రిమైనింగ్ 10 కూడా చేయొచ్చు. సో ఇదనమాట. సో ప్రాసెస్ అలా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.